ఎడ్జింగ్ నా ఏకాగ్రతను దెబ్బతీయాలని చూశారు. నేను ఆవేశపడి ఒక్క చెత్త షాట్ ఆడిన ఫలితం తారుమారయ్యే ముప్పు. అందుకే సంయమనం వహించారు. తొలుత ఒత్తిడికిలోనే పట్టుదలగా ఆడి 600 భారత్ని గెలిపించాలనుకున్న నా 2 టీ20ల సెంచరీ కన్నా ఈ 69 పరుగుల మీద పాకిస్తాన్ ఓడించిన ఆనందాన్ని మాటల్లో వర్ణించలేనంటూ ఆంధ్రజ్యోతితో క్రికెటర్ తిలక్ వర్మ ఇంటర్వ్యూ హైలైట్ చేశారు. నేను ఆరాధించే కోహ్లీతో పోలికను గౌరవంగా భావిస్తున్నాను అన్నటువంటిది. ఇకపోతే చిన్న కాంట్రాక్టుల శుభవార్త, 400 కోట్ల బిల్లుల చెల్లింపునకు ఓకే అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. 2014-19 మధ్యలో తెలుగుదేశం టైంలో చేసిన పనులకి బిల్లులు అప్పుడు ఇవ్వలేదు. ఆ తర్వాత జగన్ వచ్చాక ఆపేశారు. ఆ డబ్బులు ఇప్పుడు ఇస్తున్నారు. తద్వారా తెలుగుదేశం కార్యకర్తలు, నాయకుల బిల్లులు చాలా రోజుల తర్వాత రాబోతున్నాయి. ఇకపోతే జగన్ పాలనలో రైతు ఘోష అన్నటువంటిది ఇక్కడ కూడా హైలైట్ చేసుకొచ్చారు. అప్పుడు చనిపోయారు అన్నటువంటి కాన్సెప్ట్ని టచ్ చేసుకొచ్చారు. ఇకపోతే ప్రతిదీ ప్రజల కోణంలోనే అలా ఆలోచిస్తేనే వారికి మేలు. జగన్ కరెంట్ ఛార్జీలు పెంచితే మనం తగ్గించాం. అసమర్థ పాలనకు తేడా ఇదే. రాష్ట్ర జనాభాలో 13% మందికి పింఛన్లు, ఏటా 33,000 కోట్లకు పైగా నిధులు, చేసిన మంచి పనులను చెప్పుకోవాలి. అప్పుడే ప్రభుత్వంపై సానుకూలత పెరుగుతుంది. మంత్రులు, ప్రజాప్రతినిధులు, టీడీపీ నేతలతో చంద్రబాబు నాయుడు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఆయన స్పీచ్ ఇచ్చారు వాళ్ళతో అన్నటువంటిది. ఇక్కడే బేసిక్గా సమస్య ఏంటంటే చెప్పింది చేసింది చెప్పుకోవాలి, అట్లాగే చేయింది జనం కూడా చెప్పుకుంటారు. ఏదైతే ప్రతి మహిళకి 1,500, అట్లాగే ప్రతి నిరుద్యోగికి 3,000 రూపాయలు అన్నట్టు వాళ్ళు కూడా చెప్పుకుంటారు. 50 ఏళ్ళకే పెన్షన్ వాళ్ళు కూడా చెప్పుకుంటారు. అదే జగన్ గనక చేసినా కూడా అతన్ని చేయలేదన్నటువంటిది ప్రచారం చేశారు. ఎవడబ్బా సొమ్మిచ్చారన్నారు. ఇప్పుడు మరి వచ్చేటప్పటికి మనం చేశామని చెప్పండి అంటున్నారు. మరి ఏది రాజకీయం అన్నటువంటిదే ఇక్కడ కీలకమైనటువంటిది. లేకపోతే